నేను చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఎప్పుడూ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేవాడిని. చిన్నతనంలోనే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. కరాటే, ఇతర కళలలో ప్రావీణ్యం సంపాదించాను. చిన్న వయసులోనే నాకు సినిమాలంటే చాలా ఇష్టం వచ్చింది. కళ్ళు చెప్పడంలో ఉన్న మాయ్, సినిమా తెర గొప్పతనం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. అయితే నేను ఎప్పుడూ నటుడిని అవ్వాలని కళ్ళు కనలేదు. తెర వెనుక పని చేయడంలోనే నాకు అందం ఉండేది. వ్యాతాస్తువు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని తనదైన శైలిని రూపొందించుకున్నారు. కానీ విధి ఆయన కోసం వేరే ప్లాన్ వేసిందని ఆయనకు అప్పుడు తెలియదు. నా విభిన్నమైన నటన శైలి, తెరపై నా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకునే నా సామర్థ్యం నన్ను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడిగా నిలబెట్టాయి. తొలి ప్రేమ్, తమ్మముడు, బద్రి, జల్సా, గబ్బర్ సింగ్ వంటి నా సినిమాలు నటుడిగా నా వైవిధ్యాన్ని, విభిన్న పాత్రలను సునాయాసంగా పోషించగల నా సామర్థ్యాన్ని తెలియజేశాయి. వయాజ్యాత, పవన్ కళ్యాణ్ సినిమాలు కేవలం వినోదాన్ని అందించడమే కాదు, సామాజిక సందేశాన్ని కూడా చెప్పేవి. అవినీతి, సామాజిక అన్యాయం, పేదల దుస్థితి వంటి సమస్యలను ప్రస్తావించడానికి ఆయన తన వేదికను ఉపయోగించుకున్నారు. దీంతో ఆయన ప్రజల హృదయాల్లో మరింత స్థానం సంపాదించుకున్నారు. నిస్సహాయులకు ఆయన ఒక ధ్వనిగా నిలిచారు. ఆయన సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. తాము సమస్యలను అర్థం చేసుకునే, వాటికి పరిష్కారాన్ని కనుగొనడానికి నిజాయితీగా కృషి చేసే నాయకుడిగా ప్రజలు ఆయనను చూస్తున్నారు. అయినప్పటికీ తన ఆదర్శాలకు ఆయన నిబద్ధతతో నిలబడ్డారు. తన మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకుండా తన నమ్మకాల కోసం పోరాడుతూనే ఉన్నారు. వయాభ్యాత, ఆయన నిజమైన ప్రజానాయకుడు. ప్రజలతో ఆయనకున్న బంధం చాలా క్రేప్కి. ప్రజలకు సేవ్ చేయడంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ విఫలమని ఆయన నమ్మారు. సామాన్యుడికి బలాన్నిచ్చి వారి హక్కుల కోసం పోరాడే ఒక వేదికను సృష్టించాలని ఆయన కోరుకున్నారు. వ్యాఖ్యాత్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నది. వివిధ వర్గాల నుండి ఆయన విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలోని పరిస్థితుల గురించి, తన రాజకీయ అభిప్రాయాల గురించి ఆయన ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతూనే ఉన్నారు. తన సినిమాలను ఒక వేదికగా ఉపయోగించుకుని దేశంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు. 2014లో ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సమాజంలో మార్పు తెచ్చాలనే బలమైన కోరికే ఆయనను రాజకీయాల్లోకి నడిపించింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కేవలం ఒక సినిమా నటుడుగానో, రాజకీయ నాయకుడిగానో మాత్రమే లేరు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన మనసు గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఉయచ పేదలను ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన మా గ్రామానికి వచ్చినప్పుడు మా సమస్యలను చాలా ధైర్యంగా విన్నారు, వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయన సహాయం మా జీవితాల్ని మార్చేసింది. ఆయన స్థాపించిన సంస్థ చాలా మంది విద్యార్థులకు విద్యా ఉపకార వేతనాలను, అనారోగ్యంతో బడుతున్న వారికి వైద్య సహాయాన్ని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయాన్ని అందిస్తోంది. వ్యాఖ్యాత్, పవన్ కళ్యాణ్ మానవతా స్ఫూర్తి ఆయనలోని అపారమైన ప్రేమను, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న బలమైన నిబద్ధతను తెలియజేస్తుంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, మానవతావాదిగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతో ఉంది. ఆయన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. వ్యాయాత్, ధీర్యం, అంకితభావం, ప్రపంచాన్ని మరిన్ని మంచి రోజుల వైపు నడిపించాలనే బలమైన సంకల్పం ఆయన వారసత్వంగా నిలిచిపోతాయి. ఎంతో శ్రద్ధతో, ఎట్టగని కృషితో ఈ రంగంలోనైనా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి శాశ్వత మార్పును తెచ్చి చూపించొచ్చని ఆయన నిరూపించారు. వ్యాయాత, పవన్ కళ్యాణ్ శాశ్వత వారసత్వం రాబోయే తరాలకు కూడా ధైర్యంగా కలలు కండానికి, తమ లక్ష్యాల సాధన కోసం అవిశ్రాంతంగా కృషి చేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు నిజమైన గొప్పతనం ఇతరులకు సేవ్ చేయడంలోనూ, మన విలువలకు కట్టుబడి ఉండడంలోనూ ఉందని మనం గుర్తుంచుకోవాలి.